హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా ఇక ఈ వారం చూస్తే సెమీఫైనల్ అయితే ఉంటుందన్నమాట. ఈ వారం సెమీఫైనల్, అది కూడా సాటర్డే ఎపిసోడ్ వచ్చేసరికి మనకి చూస్తే ఇక మనకి మానస్ వాళ్ళైతే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చెప్పాలి అంటే నిజంగానే సదా మ్యామ్ చెప్పినట్టు ఇక చాలా ఇంకా అయిపోయింది, ఫైనల్లో మీరే విన్నర్ అనేలాగైతే వీళ్ళైతే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసేసారు. అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చేసారు. నిజంగా చెప్పాలంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలానే చూస్తే ఇక నితిన్ అక్షిత వాళ్ళ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ కోసం కూడా మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో అది కూడా టీవీలో చూడటానికి ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ప్లే అయిపోయింది, ఆల్రెడీ అందరూ చూసేస్తూ ఉంటారు. ఇక తర్వాత చూస్తే మనకి బిట్టు సంధ్య వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటి వీళ్ళ డాన్స్ ఎందుకు తగ్గింది, మరి ఎక్కడ వీళ్ళు ఎలిమినేషన్ ఎందుకు అయ్యారు అంటే కనుక దీంట్లో ఏం లేదు, వీళ్ళ పోయిన వీకే వీళ్ళకి స్కోర్ అనేది చాలా తక్కువ వచ్చింది. ఇక ఈ వారం ఎంత బాగా చేసినా సరే ఇక వీళ్ళకి ఇంతే స్కోర్ వస్తుంది. ఇక వీళ్ళు ఇలా అయితే ఎలిమినేషన్ అయితే ఈ వారం అయితే అవుతారనమాట. సండే ఎపిసోడ్ చూస్తే అమర్ తేజీ వాళ్ళు పర్ఫార్మెన్స్, అలానే చూస్తే ఇక మనకి వాసంతి, ప్రిన్స్ యావర్, అలానే విశ్వ, నైని పావని వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది అనమాట. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ప్రిన్స్ యావర్కి అండ్ ఇంజురీ అయిందనమాట. అది మామూలు ఇంజురీ అయితే కాదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యే అంత పెద్ద ఇంజురీ అయితే అయింది. అసలు ఏం జరిగింది, అసలు గ్రాండ్ ఫినాలేలో డ్యాన్స్ చేశాడా లేదా, అలానే విన్నర్ ఎవరు, అసలు ఏం జరిగింది అనేది రేపు సండే ఎపిసోడ్లో నేను మొత్తం చెప్పేస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్.